ప్రభుత్వంపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు చీకటి రోజులు వచ్చాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హామీలు అమలు చేయకుండా 2 ఏళ్లుగా చుక్కలు చూపిస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా హామీలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఏదైతే ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందో, ఉద్యోగస్తులందరినీ కూడా నమ్మించి నట్టేట ముంచిందో, ఆ రోజు వారు సంతోషంగా ఉన్నా కూడా వారికి ఏదో భ్రమలు కల్పించి మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి ఈ రోజు వారు కనుక అవి ప్రశ్నిస్తే మాకు మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి అని కనుక ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ మాట్లాడితే వారు అందరినీ సస్పెండ్ చేయడం కానీ ఇంకా వారి మీద తీవ్రమైనటువంటి పనిష్మెంట్స్ కానీ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని. ప్రధానంగా నేను మీకు ఇక్కడ చెప్పబోయే అంశం ఏంటంటే, కాకర్ల వెంకటరామరెడ్డి గారు, ఈ పేరు అందరికీ కూడా సుపరిచితమే. ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా ఏపీ సచివాలయ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఏపీ సెక్రటరియట్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిగా అతను అందరికీ కూడా ఈ రాష్ట్రంలో వీటన్నింటినీ కూడా విడుదల చేయండి, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని మేము ముట్టడిస్తామని చెప్పి ఆదివారం రోజున ప్రకటించినటువంటి సందర్భంగా నిన్నటి రోజున ఆయన్ని సర్వీసెస్ నుంచి డిస్మిస్ చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వమే అని చెప్పాలా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక పోరాటం చేస్తున్నటువంటి ఒక నాయకుడిని ఈ రోజు డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి, టెర్మినేట్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆయన మీద అలిగేషన్స్ కూడా పెద్దగా లేవు. నిన్నటి రోజున ఏం చేస్తున్నారు ఆయన మీద? ఒక అలిగేషన్ అన్నది ఏ అలిగేషన్ తీసుకొచ్చినారు వెంకటరామరెడ్డి గారి మీద? ఈ 2024 ఎలక్షన్స్ కు ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ కి సంబంధించి ఎక్కడో కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఒక మాట చెప్పాడంట, మనము రుణం తీర్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడారంట. దానికి సంబంధించి ఆయనకు ఒక నోటీసుని ఇంతకు ముందు కాకర్ల వెంకటరామరెడ్డి గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు వీరు చెప్పినటువంటి ఏదైతే ఈ ప్రభుత్వం